నమస్తే, వెల్కమ్ టు V9 లైవ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యాలో ఆర్మీ యుద్ధ ట్యాంకుల రేసు, దూసుకుపోతున్న భారత యుద్ధ ట్యాంకు. ఫ్లైఓవర్ అడుగు నుంచి వాహనదారులపై ఊడిపడ్డ 700 మీటర్ల డ్రైన్ పైప్. హర్యానాలోని కర్నాల్లో జాతీయ రహదారి 44పై ఘటన. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం. పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు. సభవరం మండలంలో హ్యాకథాన్ పోటీలు. ప్రతిభను కనపరిచిన ప్రతిభ విద్యాలయం విద్యార్థులు. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 50 పాయింట్లు లాభపడి 22,982 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. అంతర్జాతీయ వేదికపై భారత సైనిక పాఠవం మరోసారి నిరూపితమైంది. రష్యాలో జరిగిన మిలిటరీ గేమ్స్ లో భారత యుద్ధ ట్యాంకుల రేసులో విజేతగా నిలిచింది. యుద్ధ ట్యాంకుల ఛాంపియన్షిప్ లో భాగంగా కఠినమైన విభిన్న ఉపరితలాలపై రేసు నిర్వహించగా భారత ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్దీప్ సింగ్ తన యుద్ధ ట్యాంకును పరుగులు తీయించారు. 50 టన్నుల బరువున్న ట్యాంకును ఎంతో ఒడుపుగా నడిపి ప్రథమ స్థానంతో విజేతగా నిలిచాడు. ఇతర దేశాల యుద్ధ ట్యాంకులు భారత యుద్ధ ట్యాంకుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. హర్యానాలోని కర్నాల్లో జాతీయ రహదారి 44పై మంగళవారం భారీ ప్రమాదం జరిగింది. పానిపట్ చండీగఢ్ హైవేపై ఉన్న ఓ ఎలివేటెడ్ హైవే ఫ్లైఓవర్ కు అడుగు వైపున ఏర్పాటు చేసిన 700 మీటర్ల పొడవైన వర్షపు నీటి డ్రైన్ పైప్ 50 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద వెళ్తున్న రహదారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 10ల సంఖ్యలో వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించిన భారీ ఇనుప పైప్ ను వారు పైకి లేపలేకపోయారు. చివరకు ప్రమాద వార్త అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎలివేటెడ్ హైవేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మంగళవారం ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి ఎన్టీఆర్ ఘాటు వద్ద కొంచెం సేపు మౌనం పాటించారు. ఎన్టీఆర్ ఘాటు వద్దకు జూనియర్ ఎన్టీఆర్ రాగానే అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మికనూరు నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరదయ్యపాలెం మండలం మావిళ్లపాడు చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేయూఎం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అంబాకం చిన్నిరాజ్ ఆధ్వర్యంలో పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా సోమవారం చిన్నిరాజ్ మాట్లాడుతూ ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటటువంటి కూలీల దగ్గర ఈరోజు మేము ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘంగా ఉన్నాము. ఈవేళ ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్నటువంటి అమలు చేయకుండా, కూలీలకు అవసరమైనటువంటి పనిముట్లు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళు వేసవి కాలంలో వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా, బిడ్డ తల్లులుగా ఉంటే వాళ్ళ బిడ్డలు చూసుకోవడానికి కూడా ఒక టెంట్ వేసి వాళ్ళని జాగ్రత్త చేసుకోవాలనేటటువంటివి, అలాగే వాళ్ళకి ప్రథమ చికిత్స చేసేటటువంటి ఏర్పాట్లు, అలాగే వాళ్ళు ఎక్కడ పని చేస్తుంటారో అక్కడ తాగడానికి నీరు ఇవ్వడము, అలాగే వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వాళ్ళని కాపాడుకునే దానికోసము ప్రథమ చికిత్స చేసేదానికి ఉండాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కనబడడంలే. ఇవన్నీ కూడా రద్దు అయిపోయినాయండి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్ని వీళ్ళందరిని అడిగితే, అంటే ఆ రోజు చట్టంలో చేసినటువంటి కూడా అమలు చేయకుండా ఈ పద్ధతుల్లో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి రాబోయే కాలంలో అసలు ఈ స్కీమే వద్దు అనే పద్ధతులు చేయడానికి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే గతంలో ఒక క్యూబిక్ మీటర్కి 4,400 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ రోజు 200 కూలీ అని చెప్పారు. ఇప్పుడు 280 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్కి ఇచ్చి 300 రూపాయలు కూలీ పడేటట్టు చూడండి అని చెప్పని పిఠాపురం మినీ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ రగ్బీ ఎంపికలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుండి 40 మంది పాల్గొనగా 10 మందిని బాయ్స్ అండ్ 10 మందిని గర్ల్స్ ని ఎంపిక చేశారు. ఎంపికైన వారు నెల 31 నుండి జూన్ 1 వరకు విశాఖపట్నం జిల్లాలోని తిమ్మాపురంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా తరపున పాల్గొంటారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్, టెక్నికల్ కమిటీ చైర్మన్ కె నాగలింగేశ్వరరావు తెలిపారు. జిల్లా ఎంపికలకు నాయన నేతలుగా బి వంశీ, జి శివప్రసాద్, పి సాయి భార్గవ్, సతీష్, పవన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బాయి, సోము గోవిందరాజు, కోచ్ పి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్, తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఇవాళ పిఠాపురంలోని రాష్ట్ర స్థాయి పోటీలకై అండర్-18 గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఇవాళ సెలక్షన్ జరిగింది. ఈ టీం వెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఆడి గెలిపించి ఇవాళ మన ఉమ్మడి తూర్పుగోదావరికి పేరు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు అనగా మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ ఎంపికలు నిర్వహించడం జరిగింది. ఇందులో మరి 18 సంవత్సరాల విభాగం జరుగుతుంది. ఈ విభాగానికి సుమారుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి నలుమూల నుంచి సుమారుగా 40 మంది రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఎవరైతే బాగా ఆడి స్కిల్ చేశారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ నెల 31 వచ్చే నెల 1వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లా తిమ్మాపురంలో జరగబోయే
రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అక్కడ ప్రతిభ కనపరిస్తే జాతీయ స్థాయి పోటీలు కూడా వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది. మరి వీరికి 3 రోజులు కూడా మరి కోచింగ్ ఇచ్చి ఇక్కడ మంచి స్కిల్స్ ఇవన్నీ నేర్పించి ఆ పోటీలకు పంపడం జరుగుతుంది. ఈ పోటీలకు మరి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మరి క్రీడాకారులు ఒక తల్లిదండ్రులందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ క్రీడాకారులు కూడా మంచి ప్రతిభ కనపరిచి వారి యొక్క ప్రతిభని ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రూవ్ చేసుకుని జాతీయ స్థాయి పోటీలకు మన జిల్లా గొప్పతనాన్ని ఎగరేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. పెద్దదోర్నాల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా పెద్దదోర్నాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పెద్దదోర్నాల నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, గర్భిణులకు, పేషెంట్లకు బ్రెడ్ పంపిణీ చేశారు. దోర్నాల మండలంలోని టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, చంటి, కొప్పుల సుబ్బారెడ్డి, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, దేశ్ నాగేంద్రబాబు, ఎస్కే మంజూరు, ఎస్కే ఇస్మాయిల్, ఎస్కే బాషా, కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, జనసేన మండల అధ్యక్షులు కేతి మురళి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పూలు కింద పెట్టి కింద పక్కన పెట్టి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఎస్జీవి సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిక్కాల లక్ష్మణరావు, పెంటకోట శ్రీధర్, నూకతాటి ఈశ్వరరావు, సుందరపల్లి శ్రీను, బొండు వీరబాబు, కుర్ల అప్పలరాజు, సూర్యప్రకాష్, మేటేపల్లి వెంకటేశ్వరరావు, దార్లంక గంగా, వడ్డీ నాగదుర్గ, పెంటకోట సద్దిబాబు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ కు స్థానిక పార్టీ నేతలతో కలిసి దేవినేని ఉమా ఘన నివాళులర్పించారు. అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం పేదవాడికి పెట్టడన్నం పెట్టాలన్న సంకల్పంతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆచరణ తెలుగువాడి గుండెల్లో ఎప్పుడు స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని ఆయన చేసిన సేవలను గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి ఈ జన్మదిన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. 101వ జయంతి. మహానుభావుడు సినీ రంగంలో రాజుగా, రారాజుగా ఏ పాత్రకి ఆ పాత్రకి ఆయనే పోటీ సాటి. ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే పోటీ. రాముడేసిన, కృష్ణుడేసిన, భీముడేసిన, సుయోధనుడేసిన రామారావు గారు అటు సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో
300 చిత్రాలకు పైగా మహానుభావుడు నటించి 60 ఏళ్ల వయసులో సినీ రంగంలో నేను ప్రజలకు సేవ చేయాలి, సినీ రంగంలో నన్ను ఆదరించారు. ఈ ఆదరించిన ప్రజలకి పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలంటే రాజకీయ రంగ ప్రవేశం అవసరం అని చెప్పి 60 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ఆయన స్థాపించారు. ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన తెలుగాడి పార్టీ తెలుగుదేశం 9 నెలలు జరగకుండా ఆ వయసులో ఆయన ఏసీ కూడా లేని వాహనంలో 75,000 కిలోమీటర్ల రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మారుమూల గ్రామాల్లో సైతం ఆ రోజు ఇద్దరు కుమారులు వివాహం జరుగుతున్నా కూడా వివాహానికి కూడా వెళ్లకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా 9 నెలలు జరగకుండా 202 సీట్లతో అధికారాన్ని సాధించి జనవరి 9, 1983న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ₹2 కిలో బియ్యం, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, అలాగే మహిళలకి మరి విశ్వవిద్యాలయం, మండలిక వ్యవస్థ, ఈ వచ్చిన మండలాలు జడ్పీటీసీలు అన్ని కూడా ఆయన నిర్ణయాలే. రోజు రోజుకు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీస్ శాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నిసార్లు అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఎమ్మికనూరు ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూరిల్లా రిజ్వానా అనే భార్య భర్తల ఇద్దరిని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. నూరిల్లా భార్య రిజ్వానాకు చెరో ఒకటి కొన్ని రోజుల క్రితం ఆర్బీఎల్ బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు భార్య భర్తలకు ఇద్దరికి కాల్ చేసి నమ్మబలికారు. వారిని నమ్మిన నూరిల్లా తన సెల్ కు వచ్చిన ఓటీపీలు వారికి చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి 51,445, రెండవసారి 51,475 ఇలా విడతల వారీగా దాదాపు 1,85,000 నగదు మొత్తం కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వడాన్ని గమనించిన నూరిల్లా వెంటనే భర్తకు తెలియజేసింది. దీంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. బజాజ్ క్రెడిట్ కార్డు వచ్చింది. పోస్ట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి సార్ మీకు క్రెడిట్ కార్డు వచ్చిందా అంటే వచ్చింది మేడం. మేము ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీ పిన్ కోడ్ నంబర్ ఏది అంటే ఇది మెగనోడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, సరే ఆ కార్డు నా నంబర్ చెప్తే యాక్టివేషన్ చేస్తాం, మీకు కార్డు తీసుకొని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది, ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి మేడం అంటే, లేదు మీరు అవి కార్డ్ పైన 4 నంబర్లు చెప్తే మీకు ఓటీపీ వస్తే యాక్టివేషన్ అయిపోతుంది, మీరు ఎప్పుడైనా ఏడన్నా వాడుకోవచ్చు అని చెప్పారు. 2 కార్డులు వచ్చినాయి. 2 కార్డులలో నా భార్య కార్డు ఎంకే రిజ్వానా పేరు మీద ఒక కార్డు వచ్చింది. తర్వాత ఎంకే నూరుల్లా దాంట్లో వచ్చేసి 1,40,000 రూపాయలు నూరుల్లా కార్డులు, 50,000 లిమిట్ రిజ్వానా. 2 కార్డులలో 1,85,000 వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అమౌంట్ ఫస్ట్ సారి వచ్చేసి మీకు 51,450 51, మళ్ళీ 18వ తారీఖు 51,475 రూపాయలు, మళ్ళీ 19వ తేదీ 32,944 రూపాయలు. తర్వాత వచ్చేసి నా భార్య దాంట్లో 48,386 రూపాయలు. మొత్తం ఎంత అయింది? మొత్తం 1,85,000 రూపాయలు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసు ఫస్ట్ పోయి బజాజ్ ఆఫీస్లో కనుక్కున్నా, ఏం సార్ ఇది అమౌంట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది, యాక్టివేషన్ చేయమని చెప్పినారు, నేను చేసుకుంటానని చెప్పి చెప్పినాను ఇట్లా అంటే, సర్లే అత్తే అని చెప్పి వాళ్ళు యాప్ ఓపెన్ చేసి చూసి అమౌంట్ పోయింది, ఇది సైబర్ నేరగాళ్ళు పెట్టేసినాను ఈ డబ్బులు అని చెప్తేనే నేను ఎమ్మడే సైబర్ వాళ్ళకి పోయి ఆడ వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిన ఇట్లా అమౌంట్ పోయింది సార్, ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము, ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం, మీరు సైబర్ నేరగాళ్ళు.
సబ్బవరం మండల కేంద్రంలోని ప్రతిభా విద్యాలయం విద్యార్థులు హ్యాక్థాన్ పోటీల్లో తమ ప్రతిభను కనపరిచిన పలువురు మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ మీడియాతో మాట్లాడుతూ అటల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ టెడ్ బ్యాచ్ సంయుక్తంగా నిర్వహించిన హ్యాక్థాన్ పోటీల్లో తమ ప్రతిభా విద్యాలయం విద్యార్థులు అటల్ థింకరింగ్ ఇన్నోవేషన్ ప్రదర్శనలో రోబోటిక్ విభాగంలో కె అభిషేక్ బృందం అగ్రి రోబోటిక్స్ లో ప్రతిభను కనబరిచారన్నారు. అగ్రి రోబోటిక్స్ అత్యుత్తమ ప్రదర్శనలో పాల్గొన్న 5 టీంలలో తమ పాఠశాలకు చెందిన అభిషేక్ బృందం 3వ స్థానంలో నిలిచిందన్నారు. అటల్ థింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ పాఠశాల సైన్స్ టీచర్ బోకం తులసి ప్రియాంక ఆధ్వర్యంలో 9, 8, 7 తరగతి విద్యార్థులు లాగుడు మోహన్ వంశీ, బొడ్డేటి కావ్య, ప్రియ, ఐ విజ్ఞాన్, సాత్వికుల బృందం అగ్రి రోబోటిక్స్ సమూహాన్ని ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. మా పిల్లలు ఆంధ్ర యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసినటువంటి హ్యాక్థాన్ పార్టిసిపేషన్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి 15 టీమ్స్లో టాప్ 5 టీమ్స్ తీస్తే అందరూ కూడా మన పిల్లలు ఉండటం, అది వాళ్ళకి ఛాలెంజ్గా తయారై ఇంకా 3 టీమ్స్ తీస్తే 3 టీమ్స్లో కూడా ఒక మారుమూల గ్రామం నుంచి ఒక సభవరం నుంచి వెళ్ళేటువంటి పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో కంప్లీట్ చేసి అంత స్టేజ్లో నిలబడినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పిల్లలు సభవరం నుంచి వెళ్ళినందుకు మా స్కూల్ తరఫున మా పిల్లలందరికీ పేరు పేరున మా టీచర్స్కి వాళ్ళు తయారు చేసి ఆ స్టేజ్కి తీర్చిదిద్దినటువంటి మా టీచర్స్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ప్రతిభా స్కూల్లో ఏటీఎల్ ఇన్ఛార్జ్ అలానే సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మాకు ఏటీఎల్ ల్యాబ్ అని చెప్పేసి ప్రతిభలో ఒకటి ల్యాబ్ ఉంది. దాంట్లో ద్వారాగా ఏయూ హబ్లో మేము హ్యాక్థాన్ ప్రాజెక్ట్స్ అవి జరుగుతూ ఉంటాయి. 2 monthsకి ఒకసారి అవి జరుగుతూ ఉంటాయి. వేరే దానివల్ల స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్గా ఐడియా ఆలోచించే వాళ్ళకి కానీ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దట్ కొత్తగా ఐడియా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలాగే కొత్తగా బిజినెస్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియాస్ యూజ్ అవుతాయి కూడా. సో అలానే మనకి 2 monthsకి ఒకసారి జరిగే హ్యాకథాన్లో మనకి రీసెంట్గా ఈ నెల 26వ తారీఖున హ్యాకథాన్ జరిగింది. అది రోబోటిక్స్ థీమ్ మీద ఉంది. వేరేజ్ ఇది ఏయూ ఇనాగ్రేషన్లో జరుగుతుంది, ఏయూ హబ్లో. వేరేజ్ దీనికి CEO రవి ఈశ్వర్ గారు CEO అండ్ ఆర్గనైజర్ వచ్చేసరికి శ్రీనివాస్ ఉంది. సో 2 monthsకి ఒకసారి జరుగుతున్న దాంట్లో ఆల్రెడీ వాళ్ళు చాలా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ హ్యాకథాన్లో 15 మంది పైగా ఉన్న జట్టుల్లో అది బీటెక్ లెవెల్లో అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగా అందులో ప్రతిభా విద్యాలయం నుండి 5 టీములు వెళ్ళగా 5 టీముల్లో టాప్ 5గా 3 సెలెక్ట్ అయ్యారు. అందులో 3rd పొజిషన్లో మా ప్రతిభా విద్యాలయం స్టూడెంట్స్ ఉండడానికి నేను గౌరవిస్తాను. వేరే ప్రస్తుతం ఈ టీం వచ్చేసరికి 3rd టీంలో సెలెక్ట్ అయిన 3 వచ్చేసరికి ఒకరు 9th, ఒకరు 8th, వేరే 6th, 7th అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రతి క్లాస్ నుండి ఒక్కొక్కరిని షఫల్ చేసి ఒక టీంలో పెట్టడం జరిగింది. ఒకరు కోడింగ్ ద్వారాగా హైలైట్ అయితే ఇంకొకరు అసెంబుల్ ద్వారా, కొందరు డిసెంబర్లో చాలా ప్రాముఖ్యత పొందుతున్నారు. సో అందరినీ కలిపి ఒక టీంలో పెట్టడం జరిగింది. ఏయూ హబ్ CEO అండ్ ఆర్గనైజర్ అయినటువంటి రవి ఈశ్వర్ నుండి సర్టిఫికేట్స్ వచ్చాయి రోబోటిక్స్ హ్యాకథాన్ దీంట్లోనే. అలాగే ఒక స్థాపించాము అంట. కూర్చోవచ్చు, పర్లేదు కూర్చొని నిలబెడతాయి ఆ టీచర్ ఏమో చదువుతాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని TNGO భవనంలో 28/5/2024 మంగళవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, పట్నా అధ్యక్షులు ఎస్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎల్లంగారి భారత్ నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతురి శివన్న, అధ్యక్షులు జిలానీల నాగన్న, ఆలూరి భీమన్న హాజరై మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం దొరలపై విరోచితంగా పోరాడి లక్షల ఎకరాలు లాక్కొని తాడిత పీడిత వర్గాలకు పంచిపెట్టిన ధైర్యశాలి, రజాకారులు చిత్రహింసలకు పాల్పడుతున్న రోజుల్లోనే ధైర్యంగా వారిపై పోరాటం చేసి
చూసిన వీరనారి పుట్టిన గడ్డ జనగామ కాబట్టి జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ రేవంత్ రెడ్డి గారిని కోరారు. పెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంకుపై పెట్టి పెడతాడు. అంతేకాకుండా జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని మేము ప్రధానంగా సంఘాలుగా డిమాండ్ చేశాం కాబట్టి కొంతమంది నాయకులతో కూడా మొగ్గు చూపడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఐలమ్మ గారిని ఎందుకు ఒక రకంగా చూస్తూ ఉన్నారు? మా సామాజిక బడుగులో ఉన్నటువంటి లక్ష్యంతో ముందుకు చెందితే ఐలమ్మ గారు సింబాలిక్ తీసుకొచ్చి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఒక మాట చెప్పాడు, ఈ తెలంగాణకు సింబాలిక్ మాట ఐలమ్మ అని చెప్పి దాని పోయిన తర్వాత మీరు కూడా అదే మాట చెప్పారు, తెలంగాణ తల్లి సాకలేదమ్మని చెప్పారు. అదేకాకుండా ప్రజా సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో చెప్పాయి తెలంగాణకు ఉన్నటువంటి ఐలమ్మ గారిని ఆమెను ఉన్నటువంటి జిల్లా సొంత జిల్లాకు జనగామ జిల్లాకు పెట్టాలని చెప్పి కూడా అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారిగా రజక సంఘాలుగా జాతీయ కన్వీనర్ నడిమిడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర గోపి గారు, మిగతా సంఘ నాయకులు మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము. సాగలేదమ్మ పేరును తెలంగాణ కాకుండా ఆంధ్రలో కూడా ఆమె పేరుంది కాబట్టి ఆ మహోన్నతమైన నాయకురాలని, మా బడుగులకు ఆసక్తి నాయకురాలని మీరు మళ్ళొక్కసారిగా గుర్తు చేసుకొని ఆమె సొంత పుట్టిన గడ్డకి ఏదైతే ఉందో ఆ జిల్లాకు ఆమె పేరు పెట్టాలని చెప్పి బలంగా కోరడం జరిగింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలకు, స్థానిక మంత్రులకు కూడా గతంలో ఇచ్చాం, మళ్ళీ కూడా ఇస్తూనే ఉన్నాం అన్ని వినతి పత్రాలు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాము, మీరు జనగామ జిల్లాకు సాగలేదమ్మ పేరు పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేదు మేము కాలయాపన చేసుకుని కేవలం మాటలతోనే గడుపుతామంటే మళ్ళొక్కసారి ఉద్యమాన్ని చేపట్టడానికి మేము రజక సంఘాలకు సిద్ధంగా ఉన్నాం. అది కూడా పాలకుర్తి నుంచే ప్రారంభం చేస్తాం ఉద్యమం. పాలకుర్తి నుంచి హైదరాబాద్ దాకా ఉద్యమం తీసుకోవడంలో మేము వెనకాడట్లేదు. ఎందుకంటే గతంలో చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు, ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి అడిగారు. ఐలమ్మ కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు. ఐలమ్మ కూడా ఒక్క వర్గానికి మేలు చేయలేదు, సంపన్న వర్గాలకు మేలు చేసింది, లక్షల ఎకరాల భూమి ప్రజలకు మంచింది. ఒక వర్గానికి ఆమె నాయకురాలు కాదు, ప్రజా నాయకురాలు, బలహీన వర్గాలకు ఉన్నటువంటి నాయకురాలు. కాబట్టి అటువంటి నాయకురాల్ని ప్రభుత్వం గౌరవించాల్సిందే. ఆమె పేరు జనగామ జిల్లా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 75,546 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 22,982 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.13 వద్ద ప్రారంభమైంది. ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎల్ఎన్టీ, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, జీఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, M&M, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రష్యాలో ఆర్మీ యుద్ధ ట్యాంకుల రేసు, దూసుకుపోతున్న భారత యుద్ధ ట్యాంకు. ఫ్లైఓవర్ అడుగు నుంచి వాహనదారులపై ఊడిపడ్డ 700 మీటర్ల డ్రైన్ పైప్. హర్యానాలోని కర్నాల్లో జాతీయ రహదారి 44పై ఘటన. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం. పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు. సభవరం మండలంలో హ్యాక్థాన్ పోటీలో ప్రతిభను కనపరిచిన ప్రతిభ విద్యాలయం విద్యార్థులు.
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 50 పాయింట్లు లాభపడి 22,982 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.